ఎస్ హాయ్, నమస్తే అండి. సో ప్రీవియస్ వీడియోస్లో పిల్లలకి ఫ్రీ టైం ఉంటే టీవీ చూపించొద్దు, మొబైల్ యూస్ చేయనివ్వద్దు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దానికి బదులుగా స్టోరీ బుక్స్ చదివించండి, లేదా మీరు స్టోరీస్ చదివి చెప్పండి. సో దానివల్ల వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయని చెప్పానండి. సో కొంతమంది పేరెంట్స్ కాల్ చేసి, సార్ ఏ స్టోరీ బుక్స్ చదవాలి, ఏవి చదివితే మంచిది అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనకి నవోదయ, సైనిక్ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా చూసుకున్నా సరే, మనకి వాళ్ళు టెస్ట్ చేసేది ఏంటంటే లాంగ్వేజ్లో ఒక ప్యాసేజ్ ఇచ్చి, ఆ ప్యాసేజ్ వాళ్ళకి అర్థమవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసం కొన్ని క్వశ్చన్స్ కింద ఇస్తారు. సో ప్యాసేజ్ అర్థమవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది? సో వాళ్ళకి ఏం ప్రాక్టీస్ చేయిస్తే ఆ ప్యాసేజ్ అర్థమవుతుంది అంటే, ఎక్కువగా బుక్ రీడింగ్ చేయించాలి. పర్టికులర్లీ ఈ ఏజ్లో పిల్లలకి స్టోరీ బుక్స్ చదివించాలి. నోవెల్స్ కాదండి, స్టోరీ బుక్స్ చదివించండి. సో ఈ స్టోరీ బుక్స్లో ఎవరిది చదివిస్తే మంచిది అని అడుగుతున్నారు. సో నా సజెషన్ అయితే ఫస్ట్ థింగ్ మన సుధామూర్తి గారు ఉన్నారు కదండి. సో ప్రస్తుతానికి ఎంపీగా పనిచేస్తున్నారు. సో ఈ వీడియో జూలై 2025 రికార్డ్ చేసింది. ఇప్పుడు ఎంపీగా ఉన్నామే. సో ఆమె కర్ణాటకలో పుట్టారు. సో వాళ్ళు కన్నడ లాంగ్వేజ్లో కొన్ని బుక్స్ రాశారు, అవి తర్వాత ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ఆమె రాసిన బుక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చదవచ్చు. సో ఆమె ఒక ఫిలాంథ్రఫిస్ట్ అండి, ఒక దాత. ఎన్నో పరోపకారాలు చేశారు ఆవిడ. అసలు 2000, 2001, 2002 ఆ ప్రాంతంలో అసలు కంప్యూటర్ అంటే ఏంటో తెలియని టైంలో కర్ణాటకలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలలో, ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా కంప్యూటర్స్ ఏర్పాటు చేయించారు ఆవిడ. ఆ ప్రభుత్వంతో మాట్లాడి అండ్ ఆమె సొంత ఖర్చుతో కూడా స్పాన్సర్ చేయించారు. సో ఆమెను చూసిన తర్వాత, అంటే ఆ స్టేట్లో కర్ణాటక డెవలప్మెంట్ చూసిన తర్వాత, అప్పుడు మన ఆంధ్రాలోని మిగతా స్టేట్స్లో కూడా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా అట్లీస్ట్ ఒక కంప్యూటర్ అయినా ఉండాలని ఒక కంప్యూటర్తో స్టార్ట్ చేశారంటే ఆ రాను కంప్యూటర్ ల్యాబ్స్ ఇవన్నీ. సో అది ఆమె పర్టికులర్ గుర్తింపు. సో ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ కూడా ఆమె స్థాపించి అక్కడి నుంచి కూడా హెల్ప్ చేశారు రకరకాల పీపుల్కి. అండ్ మోర్ ఓవర్ ఇంకా తర్వాత విషయానికి వస్తే, ప్రస్తుతానికి ఇన్ఫోసిస్ ఫౌండర్స్లో ఒకరైనటువంటి మన నారాయణమూర్తి గారు, ఈ సుధామూర్తి గారు. ఎస్. సో ఇప్పుడు ఈ స్టోరీ బుక్స్, ఆమె రాసిన స్టోరీ బుక్స్లో ఏవి చదివిస్తే మంచిది అంటే, ఇక్కడ నేను ఒకసారి ఆ స్టోరీ బుక్స్ ఒక్కొక్కటి వరుసగా చెప్తాను. అవి ఏంటనేది చూసి ఇవి మీరు అమెజాన్లో కూడా తీసుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ గ్రాండ్మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్. గ్రాండ్మా బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ గుర్తుంచుకోండి. సో ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, మీరు ఆఫ్లైన్లో కూడా మంచి బుక్ స్టోర్స్కి వెళ్తే కొనుక్కోవచ్చు. The next one is The Magic of the Last Story. Yes, The Magic of the Last Story. Okay. And another book is How I Taught My Grandmother to Read. How I Taught My Grandmother to Read. So చూడండి, బుక్ నేమ్ How I Taught My Grandmother to Read. వాళ్ళ గ్రాండ్ మదర్కి చదవడం ఎలా అనేది నేర్పించారంట. సో ఆ స్టోరీ అండ్ ఆ స్టోరీ బుక్. The next one is Magic Drum and Other Favorite Stories. Magic Drum and Other Favorite Stories. And another one, The Magic of the Lost Temple. The Magic of the Lost Temple. ఇక్కడ చూడండి, The Magic of Lost Story and The Magic of Lost Temple. సో రెండు బుక్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ Wise and Otherwise. Wise and Otherwise. Wise and Otherwise is the another story book. The next one, 3000 Stitches. 3000 Stitches. The next one is 3000 Stitches. So 3000 Stitches. అండ్ దానికి ట్యాగ్ లైన్ కూడా ఉంటుందండి. ఆ 3000 Stitches బుక్ యొక్క ట్యాగ్ లైన్ చూడండి, ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీ లైఫ్స్. ఆర్డినరీ పీపుల్ అండ్ ఎక్స్ట్రాడినరీ లైన్స్. సో వాట్ ఏ ట్యాగ్ లైన్ ఇట్ ఈస్. సో ఈ బుక్స్ అన్ని కూడా పిల్లలకు చదివించండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక రైటర్తో పాటు ఏం బుక్స్ చదివించాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కరెంట్లీ ఐఎమ్ ఇన్ కేరళ. థ్యాంక్ యూ.